హాయ్ గైస్, వెల్కమ్ టు ఫన్ పండగ ఛానల్. ఇప్పుడైతే మీకైతే మొన్న రీసెంట్గా క్విజ్ ఇచ్చాను కదా, క్విజ్ అయితే ఇప్పుడు చూడండి ఒకసారి మీకైతే చూపిస్తున్నాను. ఇది చూడండి. ఇప్పుడైతే సొల్యూషన్స్ ఇవి. ఇఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ఎక్స్ అన్నాను. సో ఇప్పుడైతే దానికైతే సొల్యూషన్స్ చేద్దాం. చూడండి. ఓకే, ఇప్పుడైతే మీకైతే సొల్యూషన్స్ రాస్తున్నాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ దానికి లాగ్ ఎక్స్ టు ద బేస్ టూ అన్నాం కదా. సో మనం దీన్ని ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు కదా, ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. సో మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇది ఈ 5 అన్నది ఏంటి? పవర్. ఎక్స్ అన్నది ఏంటి? న్యూమరికల్. 2 అన్నది ఏంటి? దాని బేస్. అది బేస్. ఓకేనా? ఇప్పుడైతే మీకైతే చూడండి ఒకసారి. అంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పుకున్నాం కదా మొన్న, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ద పవర్ 5 అని రాసుకోవచ్చు. చూడండి, మీకు చూపిస్తాను. 2 టు ద పవర్ 5. 2 పవర్ 5 అంటే ఎంత? 2 పవర్ 1 2, 2 పవర్ 2 4, 2 పవర్ 3 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32. సో ఫస్ట్ దాని ఆన్సర్ 32. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చూడండి. లాగ్ 64 టు ద బేస్ 4. ఓకే, 4. సో ఎంత అని అడుగుతున్నాడు, అది మనం ఫైండ్ చేయాలి. అంటే మనం దీని ఆన్సర్ టోటల్ హోల్ ఆన్సర్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు మీకు 64 టు ద బేస్ అన్నారు కదా. సో 64 టు ద బేస్. సో 64 అన్నది మనకు వచ్చిన ఆన్సర్. వే 4 అన్నది బేస్, ఎక్స్ అన్నది 4కి పవర్ కదా. సో 4 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. నేను దీన్ని ఎలా రాస్తుంది చూడండి. 4 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. 64 మనం ఇంకోలో ఎలా రాయొచ్చు? 4 పవర్ 3 అని రాయొచ్చు. ఓకే, 4 పవర్ 3. దీన్ని బట్టి ఎక్స్ ఎంత? దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది మనకి ఆన్సర్. 3x ఈజ్ ఈక్వల్ టు 3 కాదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? సో ఇది మనకు ఆన్సర్. అంటే ఏంటి? లాగ్ 64 టు ద బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. log 49 టు ద బేస్ 7 అన్నారు. మనం కూడా దీన్ని ఎక్స్కి ఈక్వల్ చేసుకుందాం. సో ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ అనుకున్నాం కదా. ఒక్క నిమిషం. దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా. సో అప్పుడు ఇదేమవుతుంది? 7 పవర్ ఎక్స్ 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 49. మనం 49 నెల రాసుకోవచ్చు. 7 పవర్ 2 అని రాసుకోవచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 2. సో 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 2 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? నౌ నెక్స్ట్ సమ్, ఫోర్త్ సమ్. లాగ్ 81 టు ద బేస్ 9. మనం దీన్ని కూడా ఈసారి y అనుకుందాం. సో అప్పుడు మీకేమో 9 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 81 అయింది కదా. మళ్ళీ 81 ఎలా రాసుకోవచ్చు? 9 పవర్ 2 అని రాసుకోవచ్చు. 9 పవర్ 2. సో 9 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 9 y వాల్యూ ఎంత? ఆ y అంటే ఎంత? సో
y ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇలా వచ్చింది చూడండి. ఓకే, నెక్స్ట్ సమ్, 5th సమ్, లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఇదే. నెక్స్ట్ హార్డ్ లెవెల్ ఇస్తాను. log 1 to the base 2. log 1 to the base 2. మనం దీన్ని y అనుకుందాం, ఈసారి z అనుకుందాం. ఓకే, సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ z ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి మీకు ఈ యారో అంటే ఇదిగోండి ఎలాంటి యారో అంటే మీకు అది ఏంటంటే పవర్లోకి రేజ్ అవుతుందని, ఆ తర్వాత నెంబర్ పవర్లోకి రేజ్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు ఏంటి? 2 పవర్ z ఈజ్ ఈక్వల్ టు 1. నేను దీన్ని ఎలా రాస్తాను మళ్ళీ? ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 నేను 2 పవర్ 0 అని రాస్తాను. 2 పవర్ 0 కింద రాస్తాను. అప్పుడు ఏమైంది? z వాల్యూ ఎంత అయింది? 0 అయింది. సో ఇదైతే మీకు ఫైనల్ సొల్యూషన్స్. ఇవి మీకు సొల్యూషన్స్. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? x y z. ఈ 64 అన్నది ఇది బేస్ 4 పవర్ x చూడండి, 4 పవర్ చూడండి 4 పవర్ 6, 4 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 64 అని అర్థం. ఇలాగే 7 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 49. ఇదే మీకు ఎక్స్పోనెన్షియల్. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ సమ్ ఒక మోడల్, మిగిలిన అన్ని సమ్లు ఒక మోడల్. ఓకే, ఇంతటితో మీకు హార్డ్ లెవెల్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అంటే దాన్ని సీ యూ, గుడ్ బాయ్.